హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ 6:30 అయిపోయింది. వచ్చేసరికి 5కి అలా వస్తే కనుక పిల్లల్ని స్కూల్కి పంపిద్దాంలే అనుకున్నాను. స్కూల్ అయితే ఉందన్నమాట. ఇంకా 6:30 అయింది కదా, మళ్ళీ ఇంకేం వెళ్తారో 8కి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఇంకెక్కడ సరిపోదులే, జర్నీ చేసి వచ్చారు కదా అని చెప్పేసి ఇంక పంపించట్లేదు. రాగానే ముందైతే డోర్స్ అన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ క్లోజ్ చేసి వెళ్తాం కదా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ రావాలి కదా అని విండోస్ డోర్స్ అన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. మా బాబు ఏడుస్తూ ఉన్నాడు. నేను ఊరికి రానంటే తీసుకొచ్చారు నన్నని. ఇంకా తనకి మాయపొచ్చడానికి అని చెప్పి సుగంధ సోడా తీసుకొచ్చామంటే ఇంకా అది పట్టుకొని ఇది ఇప్పుడు కలుపు అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు కదిలి తర్వాత కలుపుతానంటే సరే అని పడుకున్నాము. 8:30 వరకు అయితే పడుకున్నామన్నమాట. తర్వాత లేచిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇడ్లీ పిండి తీసుకొచ్చి ఇడ్లీ వేసి అలాగే చట్నీ కూడా చేశాను ఎండుమిర్చితోటి. ఎందుకంటే కూరగాయలు కూడా ఏం లేవు కదా, అందుకని అయితే చేశాను. అయితే గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అయితే నేను ఏం తీసుకొచ్చాను చూడండి. మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, ఎండుమిర్చి, అలాగే సుగంధ బాటిల్ 1 లీటర్ది, అలాగే తేనె బాటిల్, ఇంకా కారబుంది అయితే ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను కదా, ఈసారి అయితే కొంచెం తక్కువే తీసుకొచ్చాను. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా అయితే తినట్లేదన్నమాట. ఇంకా తేనె అక్కడ ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ హైదరాబాద్లో తీసుకుంటే లాస్ట్ టైం 2 లీటర్స్ అస్సలు బాగాలేదు. అది ఒక పావే తేనె ఉంది, మిగతా అదంతా కూడా బెల్లం పాకమే. గవర్నమెంట్ కంపెనీ అయినా కానీ అంత మోసం చేశారు. నెయ్యి అయితే లేదని ఒక 1/4 కేజీ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మళ్ళీ చేయడానికి టైం పడుతుంది కదా, ఈలోపు పిల్లలకి పెట్టాలంటే కావాలి కదా అని కారపొడి 1 కేజీ అయితే తీసుకొచ్చాను. ఇది ప్లెయిన్ కారం అనమాట. మేము ఉండే ఇంటి ఓనర్స్ అయితే అడిగారు గుంటూరు కారం కావాలని, అందుకని చెప్పి వాళ్ళకైతే తీసుకొచ్చాము. వాళ్ళైతే ఎక్కువ అదే వాడుతూ ఉంటారంట. ఇంకా జెప్టోలో అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఏమేమి పెట్టానో చూడండి. లెమన్స్, టమాటో, పచ్చిమిర్చి, అరటిపళ్ళు, ఓట్స్, కొత్తిమీర అవి అయితే పెట్టానమాట. ఇంకా చూడండి నెయ్యి అయితే ఎంత బాగుందో. మనం కాచిన నెయ్యి అయితే పేరు పోతుంది. ఇదేంటో ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇంక ఇట్లానే ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. మరి ఎలా తయారు చేస్తారో ఏమో కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేశాను, వాళ్ళనే తినమన్నాను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ అయితే ఏం చేయకుండా ఇలా పులోగరే పౌడర్ ఉందన్నమాట, దాంతో అయితే ఇట్లా రైస్ చేసేసాను. కొంచెము అది తినేసి తర్వాత పెరుగైతే వేసుకుందాంలే అని. జర్నీ చేసి వస్తే 2 డేస్ వరకు కూడా ఏ పని చేయబుద్ది కాదు ఎందుకో కానీ. స్లీపర్ అయినా కానీ బాగా బాడీ పెయిన్స్ అట్లా అయితే ఉన్నాయన్నమాట. అందుకే అసలు ఏ పని చేయబుద్ది కావట్లేదు. ఇంకేదో ఒకటి వండుకోవాలి కదా అని ఇంకా అలా అయితే వండుకున్నాం. పిల్లలకైతే పెట్టేసి తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. మేము హైదరాబాద్ వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ అయితే వర్షం పడిందనమాట. సడన్గా వర్షం వచ్చేసరికి పిల్లలు అయితే ఇంకా బయటికి వెళ్ళి చూస్తున్నారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే సన్నగా పడుతూనే ఉంది వర్షం. మనకి ఎండలు బాగా ఉన్నప్పుడు వర్షం పడితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. చల్లగా అయితే క్లైమేట్ ఉందన్నమాట. పిల్లలైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలకి స్నానం చేయించలేదు, ఇంకా నేను కూడా చేయలేదు. ఎందుకంటే అందరం అలా టైట్గా పడుకున్నాము. ఇంకొకసారి ఈవినింగ్ ఎర్లీగా చేద్దాంలే అని చెప్పేసి అయితే చేయించలేదు. వాళ్ళైతే ఆడుకుంటున్నారు. స్కెచ్ పెన్నులు ఉంటాయి కదా, ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్కటి వేసి అయితే కలర్స్ వాటర్ లాగా అయితే చేశారు. హాలిడేస్ వచ్చినాయి అంటే వాళ్ళు చేసే పనులు ఇవే అనమాట. నాకైతే చాలా గిన్నెలు అయితే అవుతాయి అన్నమాట వీటి వల్ల. గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు, ఇంకా అట్లా చాలా వాటితో అయితే ఆడుతూ ఉంటారు. చూడండి అన్ని కలర్స్ కూడా చేసింది మా అమ్మాయి. అన్నీ ఇలానే చేస్తూ ఉంటుంది. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే తీసానమాట, కొత్త వేద్దాంలే అని. 2 వీక్స్ అయితే లేము కదా, 2 వీక్స్ అనే కాదు, ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా కానీ బెడ్షీట్లు అవన్నీ అయితే మారుస్తాను. ఎందుకంటే డస్ట్ అట్లా మనము ఉన్నా లేకపోయినా పడుతుంది కదా. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా తెచ్చిన బ్యాగులు కూడా అయితే సర్దలేదు. ఏంటో చాలా టైర్డ్నెస్ అనిపిస్తుంది, ఎంతో వీక్ అయిపోయినట్టుగా అట్లా. ఎందుకనో బాడీ అంతా పెయిన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇంక అందుకే పని కూడా అయితే చేయబుద్ధి కావట్లేదు. కానీ తప్పదు కదా, చేసుకోవాలి కదా. ఇంకా పిల్లలకి చేసి పెట్టాలి, మనము చేసుకొని తినాలి. బయట ఫుడ్ అంటే ఏమో అంత ఇష్టం ఉండదు. ఎప్పుడో రేర్ కేసెస్లో అయితే తెచ్చుకుంటామన్నమాట. రెగ్యులర్గా చాలా తక్కువ. ఇంకా ఊరు నుంచి వచ్చినప్పుడు అంటే ఇంకా పిండి తెచ్చుకొని ఇడ్లీనో దోశ అట్లా వేసుకుంటాము.
ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా పాలు తాపించిన తర్వాత ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నైట్ ఊడితే ఇంకా రేపు మార్నింగ్ కూడా ఎర్లీగా ఊడ్చిన ఊడకపోయినా ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఒకసారి ఊడిస్తే క్లీన్ అయిపోతుందిలే అని ఇంకా పిల్లలు ఇవన్నీ పేపర్స్ వేశారు కదా, అందుకే ఇంకా మొత్తం సర్దుకుంటూ ఊడవాలి. ఇంకా రేపన్నా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇంక ఇల్లు కొంచెం క్లీన్ చేద్దామన్నా కానీ ఈరోజైతే ఓపిక లేదు. రేపేమో శుక్రవారం, ఇంకా శనివారం క్లీన్ చేసుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లైట్గా అక్కడక్కడ పైన బూజు అట్లా కనిపిస్తూ ఉంది. ఉగాది పండగకి ఉంటే కనుక అప్పుడైతే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఉగాదికి లేము కదా, ఇంకా శ్రీరామనవమికి చేద్దాంలే అని అయితే చేసుకుంటున్నాను. వీడియోస్ కూడా చాలా లేట్గా పెడుతున్నాను అనమాట. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా పెడతామన్నా కానీ ఏదో ఒకటి సరిపోతుంది. ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. ఎందుకన్నా మరి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారు కదా, నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను అనిపిస్తుంది. చేయాలనుకుంటాను కానీ దాని మీద గట్టిగా పట్టుదలగా అయితే చేయను. నా మైనస్ అదే అనుకుంటా. యూట్యూబ్ కూడా అలాగే చేద్దాంలే అన్నట్టు చేస్తాను, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది. చాలామంది అయితే పట్టుదలగా చేస్తున్నారు కదా, అందుకే సక్సెస్ అవుతున్నారు. నేను సక్సెస్ అవ్వకపోవడానికి అదేనేమో కారణం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఎంత పనులున్నా, హెక్టిక్ వర్క్ ఉన్నా కానీ రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. నేనైతే మధ్యలో చాలా బ్రేక్స్ అయితే పడుతూ ఉన్నాయన్నమాట. నాకు దానివల్లే అనుకుంటా నా వీడియోస్ అనేవి ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదని అయితే అనిపిస్తుంది. ఇంకా గిన్నెలు కడుగుదాంలని వచ్చాయి. ఇంకా పాలు అయితే పిల్లలకు కూడా తాపేశాను. ఇంకా తోడైతే వేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత గిన్నెలన్నీ కడుగుదాంలే అని అయితే దాంట్లో ఉన్న స్టాండ్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ అయితే సర్దుకున్నాను. మా పిల్లలు ఏంటంటే సోడా అని అడుగుతూ ఉన్నారనమాట. ఇంక మార్నింగ్ నుంచి తర్వాత తాగుదాంలే అమ్మ అన్నా కానీ ఇంక అసలు ఒప్పుకోవట్లేదు. సరేలే ఇంకా అని బయట నుంచి కిన్లే సోడా అయితే తీసుకొచ్చాము. మామూలుగా కిన్లే సోడా లేకపోయినా కానీ మామూలుగా కూల్ వాటర్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా కలుపుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే సోడా ఉంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకొంచెం వేరుగా ఉంటుంది. ఇంక సర్లే అని ఇంక ఇదైతే కలుపుతున్నాను. ఇందులో మనము కటోరా అలాగే నానబెట్టిన సబ్జాలు అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కటోరా ఉంది కానీ నేనైతే నానబెట్టలేదు, అదైతే నానటానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకా మనం ఇప్పటికిప్పుడు అనుకున్నాం కదా, సబ్జాలు అయితే కొంచెం నీళ్ళలో వేస్తేనే సరిపోతుంది. సబ్జాలు ఇంక ఎక్కువైతే వేయలేదనమాట, కొంచెమే ఉన్నాయి. తర్వాత రేపు తీసుకొద్దాంలే ప్యాకెట్ అనుకున్నాము. ఇంక ఈ సుగంధ అయితే పిల్లలకి ఇచ్చి మేము కూడా తాగాము. ప్రతి సమ్మర్లోనే ఇట్లా సుగంధ బాటిల్ తెచ్చుకొని అప్పుడప్పుడు సోడా తెచ్చుకొని అయితే కలుపుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమో కూల్ వాటర్తోనే కలుపుకుంటాము. ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇట్లా కల్పిస్తూ ఉంటాము. అంటే ఆ కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఇది కొంచెం అయితే బెటర్ కదా అనిపిస్తుంది నాకైతే. మేమైతే కూల్ డ్రింక్స్ తాగము. పిల్లలు ఏంటంటే అవి కొంచెం తాగేటప్పుడు తిమ్మిరిగా అట్లా ఉంటాయి కదా, అందుకని అవైతే తాగటానికి ఇష్టపడతారు. ఇంట్లో మేమైతే పర్సనల్గా తెచ్చుకోము. ఇంకెవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం అయితే తీసుకొస్తాము. ఇంకా తర్వాత గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. తాగిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి కడగలేదు కదా, అవన్నీ అయితే కడిగేసాను. ఇంకా నైట్ డిన్నర్లోకి ఉప్మా అయితే చేశాను అనమాట, పెసరపప్పు వేసి. ఎందుకంటే పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుందని ఇంకా అందరం అదే తినేసి పడుకున్నాం. ఈ వీడియో ఇక్కడితో అయిపోతుంది.